హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం కంటిన్యూటీ అండ్ డిఫరెన్సిబిలిటీ యొక్క లెసన్ యొక్క మొత్తం కాన్సెప్ట్ పిన్ టు పిన్, లైన్ టు లైన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకుందాం. సో మనం సక్సెస్ఫుల్గా 4 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇది 5వ లెసన్. ఈ 5వ లెసన్ తర్వాత మీకు అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్సిబిలిటీ కావాలా, లేదంటే ఇంటిగ్రేషన్స్ కావాలా, లేదంటే ఇంకే చాప్టర్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని బట్టి నేను ఆ విధంగా ప్రిపేర్ చేస్తాను. అయితే ఇప్పుడు మనకి ఈ కంటిన్యూటీ అండ్ డిఫరెన్సిబిలిటీ రావాలి అంటే మనకి లిమిట్స్ రావాలి. సో లిమిట్స్ సంబంధించిన కాన్సెప్ట్ నేను గంటన్నర ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఫస్ట్ ఇయర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎవరైనా ఒకవేళ కొత్త వాళ్ళు ఇప్పుడు వచ్చినట్టయితే ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ కాన్సెప్ట్ చూసిన తర్వాత ఇది రండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చూసిన వాళ్ళకి ఎలాగా అర్థమవుతుంది. సో ప్రాబ్లం లేదు. సో కనుక ఇప్పుడు మనం కంటిన్యూటీ అండ్ డిఫరెన్సిబిలిటీ గురించి నేర్చుకోవాలి. ఓకేనా? చాలా ఈజీ అండి, ఏం లేదు. సో మనకి లిమిట్స్ వస్తే కంటిన్యూటీ వస్తుంది, కంటిన్యూటీ వస్తే డిఫరెన్సిబిలిటీ వస్తుంది. ఆల్రెడీ మీరు సో లిమిట్స్, డిఫరెన్సిబిలిటీ లాస్ట్ ఇయర్ నేర్చుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఒకటే నేర్చుకున్నారు. ఇక్కడ డైరెక్ట్గా చేస్తారు, అక్కడికి ఇక్కడ అంతే తేడా. సో ఇక్కడ ఫార్ములాస్ యూజ్ చేస్తాము, అక్కడ ఓన్లీ యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెన్సిబిలిటీ నేర్చుకుంటాం అన్నమాట, అంతే. ఓకే, సో లిమిట్స్. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుంటే ఏదైనా ఒక లైన్ ఉందనుకోండి, ఎక్స్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుంటే మనకి ఎక్స్ అనేది ఏని సమీపిస్తే, అంటే ఎక్స్ టెన్స్ టు ఏ అయితే ఖచ్చితంగా మనకి ఎల్ అనే వాల్యూ ఉంటుంది. ఎల్ అనే వాల్యూ ఉంటుంది. సో అంటే మనకి ఎక్స్ అనేది ఏని ఎక్స్టెన్స్ చేస్తే ఎల్ వాల్యూ అనేది ఇక్కడ వస్తుంది. ఒకవేళ ఎక్స్ అనేది ఇక్కడ ఉందనుకోండి, ఎల్ వాల్యూ ఇక్కడ, ఎక్స్ వాల్యూ ఇక్కడ ఉందనుకోండి, ఎల్ వాల్యూ ఇక్కడ. అంటే ఎక్స్ అనేది మనకి ఏని సమీపిస్తే అది లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా మనం తీసుకున్న ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లేదంటే ఫంక్షన్, ఈ ఫంక్షన్ అనేది మనకి ఎల్ని సమీపిస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు ఎల్, దాన్ని మనం లిమిట్ అన్నాం. సో ఈ మొత్తాన్ని మనం ఏం రాసాము, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ. ఎక్స్ అనేది ఏని సమీపిస్తే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎల్ని సమీపిస్తుంది. ఒక లిమిట్ అనే వాల్యూని, ఒక వాల్యూని సమీపిస్తుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు ఎల్, దెన్ ఎక్స్ టెన్స్ టు ఎల్. దిస్ ఈస్ కాల్డ్ లిమిట్ డెఫినేషన్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ ఈస్ టెన్స్ టు ఏ, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు ఎల్. సో దీన్నే మనం ఈ విధంగా రాయొచ్చు. ఎక్స్ అనేది ఏని సమీపిస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎల్ని సమీపిస్తుంది. దీన్ని మనం లిమిట్ అంటాము. ఎక్స్ అనేది ఏని సమీపిస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎల్ని సమీపిస్తే అప్పుడు లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అయింది అంటాము. లిమిట్ ఎగ్జిస్ట్ అయింది అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, దీన్ని లిమిట్ అంటాం. అయితే ఇక్కడ మనకి ఈ ఎక్స్ అనేది ఏని లెఫ్ట్ సైడ్ మనకి వెళ్ళొచ్చు, రైట్ సైడ్ నుండి కూడా వెళ్ళొచ్చు. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే దాన్ని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటాం. అప్పుడు మనం లిమిట్ దీన్నే ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ రాస్తాం. ఏ మైనస్ రాస్తాం కానీ ఎక్స్ వాల్యూ ఏ వస్తుందట. సో అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్, సో ఎల్హెచ్ఎస్ ఎంత రావాలి, ఎల్ఏ రావాలి. ఆర్హెచ్ఎస్ రైట్ హ్యాండ్ లిమిట్, అప్పుడు దీన్ని రాస్తాం ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అప్పుడు కూడా మనకి ఎల్ఏ రావాలి. అంటే మీకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ అయితే
అప్పుడు దాన్ని మనం లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటాము. ఆ లిమిట్ అనేది ఈ విధంగా రాస్తాం, లిమిట్ ఎక్స్టెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్. అంటే అర్థమేంటి, ఇక్కడ మనకి ఒక వాల్యూ ఎక్స్ అనేది మనకి ఏని ఎక్స్టెన్స్ అయితే ఎక్స్ టెన్స్ టు ఏ అయితే ఎక్స్ అనేది టెన్స్ టు ఏ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది టెన్స్ టు ఎల్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది టెన్స్ టు ఎల్. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం కంటిన్యూటీ చెప్తాం అన్నమాట. ఇప్పుడు నేను ఇదే గ్రాఫ్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్కడ తీసుకున్నా సరే నాకు ఒక వాల్యూ వస్తుంది. నేను ఎక్స్ మీద ఏ పాయింట్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా నాకు వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ చూడండి, నేను చిన్న గ్యాప్ ఇచ్చాను. కరెక్ట్గా నేను ఇక్కడ ఏ అనే ఒక వాల్యూ తీసుకున్నాను అనుకోండి, ఎక్స్ అనేది ఆ వాల్యూ అయితే ఇఫ్ ఎక్స్ ఈస్ టెన్స్ టు ఏ అక్కడ తీసుకుంటే నాకు ఎగ్జాక్ట్గా ఇక్కడ వాల్యూ రాదు. అంటే ఏంటి, మనకి ఇక్కడ లిమిట్ అనేది లేదు. అంటే ఇక్కడ మనకి కంటిన్యూటీ మిస్ అయింది. అలాగా మనకి మిస్ అవ్వకుండా ఉంటే దాన్ని మనం కంటిన్యూటీ అంటాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక వాల్యూ తీసుకున్నాను అనుకోండి, నాకు ఇక్కడ కూడా కంటిన్యూటీ మిస్ అయింది. ఎందుకంటే నేను ఏదైనా ఒక డయాగ్రామ్ గీసాను అనుకోండి పెన్సిల్ని ఎత్తకుండా నేను గీయాలి. ఇప్పుడు నేను ఇది గీయాలంటే ఇక్కడ నుండి ఇక్కడికి గీస్తాను, మళ్ళీ పెన్సిల్ తీసి మళ్ళీ ఇక్కడ నుండి గీస్తాను. అంటే ఇది కంటిన్యూటీ కాదు. ఇంకా ఇది కూడా కంటిన్యూటీ కాదు. ఇలాగా మనం ఏవైనా కర్వ్స్ని పెన్ లిఫ్ట్ చేయకుండా మీరు కనుక డ్రా చేస్తే దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూటీ. ఇఫ్ యూ లిఫ్ట్ ద పెన్ ఫర్ కంటిన్యూయింగ్ ద డ్రాయింగ్ ద డయాగ్రామ్, దట్ ఈస్ నాట్ కంటిన్యూటీ. అసలు కంటిన్యూటీ అంటే ఏంటి? సో వాట్ ఈస్ మీన్ బై కంటిన్యూటీ? ముందు మనకి ఈ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే దానికి లిమిట్ ఉండాలి ఫస్ట్. అంటే అందుకే లిమిట్ డెఫినేషన్ చెప్పాను. లిమిట్ ఉండాలి ఫస్ట్. ఏంటి అది డిఫైన్ అవ్వాలి, అంటే దానికంటూ ఒక వాల్యూ ఉండాలి. మీరు ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకున్నారు అనుకోండి, ఒక వాల్యూ వేసారనుకోండి, ఎక్స్ వాల్యూ, ఆ ఫంక్షన్కి ఒక వాల్యూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. నేను 1 వేసాను అనుకోండి, ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. నేను 5 వేస్తాను అనుకోండి, ఎఫ్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 27. అంటే ఒక వాల్యూ వేస్తే దానికి ఒక ఆన్సర్ అవ్వాలి. అంటే ఎఫ్ ఆఫ్ అనేది ఫంక్షన్ అనేది డిఫైన్డ్ అవ్వాలి, ఆ వాల్యూ దగ్గర అది డిఫైన్డ్ అవ్వాలి. సో కంటిన్యూటీ అవ్వాలంటే ఫస్ట్ ఏంటి, ఎఫ్ ఈస్ డిఫైన్డ్, ఎఫ్ మస్ట్ బి డిఫైన్డ్, ఎఫ్ షుడ్ బి డిఫైన్డ్. నెక్స్ట్ దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎఫ్ మస్ట్ హ్యావ్ లిమిట్ వాల్యూ. ఆ తర్వాత ఆ లిమిట్ మీకు ఎలా వస్తుంది కదా, ఆ లిమిట్ అనేది మనకి ఏదైతే డిఫైన్ అయిందో ఆ వాల్యూ ఈక్వల్ అవ్వాలి. అంటే ఏంటి, మూడోది లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ లిమిట్ వాల్యూ అనేది మనకి ఇప్పుడు దీన్ని ఏమంటాం, మనం ఎఫ్ ఆఫ్ ఏ అంటాం. అంటే ఇప్పుడు నేను ఎక్స్ బదులు ఏ వేసాను అనుకో, అప్పుడు మనకి ఏమవుద్ది, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2. అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఏ కదా ఈ వాల్యూ, ఆ వాల్యూ ఈక్వల్ అవ్వాలన్నమాట. అంటే ఏం లేదు, సింపుల్గా మీకు ఏదైతే లిమిట్ ఆన్సర్ వస్తుందో ఆ లిమిట్ ఆన్సర్ ఎఫ్ ఆఫ్ ఏ అవ్వాలి. సో ఎఫ్ మస్ట్ హ్యావ్ లిమిట్ వాల్యూ అంటే అర్థం ఏంటి, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. అంటే లిమిట్ వాల్యూ ఉంది, ఆ లిమిట్ వాల్యూ ఏంటి ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వాలి, ఎఫ్ ఆఫ్ ఏ అవ్వాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని కంటిన్యూటీ అంటారు. అంటే ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ ఎఫ్ అనేది డిఫైన్ అవ్వలేదు, ఫస్ట్ కేసు ఫెయిల్ అయింది. ఎందుకంటే నేను ఇక్కడ ఇలా వెళ్ళాను అనుకోండి, నాకు అంటే ఈ కరువు ఉంటేనే కదా మనకి వై వస్తుంది, కరువు లేదు కనుక ఇక్కడ నాకు ఆగిపోతుంది. అంటే ఇక్కడ ఫంక్షన్ అనేది డిఫైన్ అవ్వలేదు, కనుక ఇది కంటిన్యూటీ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్
నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ ఒక పాయింట్ అంటే ఇలా గీసాను, ఇలా గీసి ఇక్కడ ఒక పాయింట్ గీసాను, ఇలా గీసాను. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అంటే జస్ట్ ఇక్కడ చిన్న మిస్ చేసి ఈ చిన్న మిస్ చేసి ఇక్కడ పెట్టాల్సింది ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఏ డిఫైన్ అయింది, ఫంక్షన్ డిఫైన్ అయింది. ఎందుకంటే ఇక్కడ నేను ఇక్కడ ఈ పాయింట్ తీసుకున్నాను, ఏ అనే పాయింట్ తీసుకున్నాను, ఎక్స్టెన్స్ టు ఏ కదా, ఇక్కడ నాకు డిఫైన్ అయింది ఫంక్షన్. ఇప్పుడు లెఫ్ట్ లిమిట్ అండ్ రైట్ లిమిట్ మనకి ఇప్పుడు ఈ కంటిన్యూటీ అవ్వాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఇక్కడ ఎలాగైతే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అయిందో ఇక్కడ కూడా ఖచ్చితంగా ఏమవ్వాలి, లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూటీ రైట్ హ్యాండ్ కంటిన్యూటీ ఈక్వల్ అవ్వాలి. అంటే ఏం లేదు, సింపుల్. సో మీరు ఏ ఎక్స్ అనేది ఏ ఇటు సైడ్ వెళ్ళింది అనుకోండి, దాన్ని లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూటీ అంటారు. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంతే కదా, ఇక్కడ కూడా అంతే కదా. సో అందుకే లిమిట్స్ అనేది లిమిట్ మస్ట్ హ్యావ్ అంటే ఎఫ్ మస్ట్ హ్యావ్ లిమిట్ వాల్యూ అంటే ఏంటి, లెఫ్ట్ లిమిట్ కంటిన్యూటీ, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ కంటిన్యూటీ రైట్ కంటిన్యూటీ. అదేవిధంగా ఆర్హెచ్సి రైట్ హ్యాండ్ కంటిన్యూటీ, సో లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూటీ ఇదే వస్తుంది, రైట్ హ్యాండ్ కంటిన్యూటీ ఇదే వస్తుంది, అంటే రెండు ఈక్వల్ అవుతాయి. కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది వేరే దగ్గర డిఫైన్ అయింది. అంటే ఏంటి, ఇక్కడ ఎల్ వాల్యూ, ఇక్కడ ఎల్ వాల్యూ ఇది, కానీ మనకు వచ్చిన ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఇది. ఈ రెండు వేరే వేరే, ఈ రెండు వేరే వేరే కనుక ఇది కూడా కంటిన్యూటీ అవ్వదు. సో ఇది కూడా అవ్వదు, ఇది కూడా అవ్వదు. సో ఇక్కడ అసలు ఇది కంటిన్యూటీ కాదు, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఇది అవుతుంది, రైట్ హ్యాండ్ లిమిట్ ఇది అవుతుంది. సో మనం ఇక్కడ ఏదైనా తీసుకుంటే ఏ అనేది, సో ఇక్కడ నేను ఎలా తీసుకుంటే ఇది దీని వాల్యూ, రైట్ హ్యాండ్ లిమిట్ దీని వాల్యూ. ఇక్కడ ఎల్హెచ్ఎల్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్, ఎల్హెచ్సి నాట్ ఈక్వల్ టు ఆర్ఎస్సి, లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ కంటిన్యూ. సో కనుక ఇది కూడా మనకు కంటిన్యూటీ అవ్వదు. కంటిన్యూటీ అవ్వాలంటే ఏంటి, మీరు తీసుకున్న డయాగ్రామ్ అనేది కంటిన్యూగా ఉండాలి. సో దెన్ దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూటీ. సో ఫైనల్గా మనకి కంటిన్యూటీ అనేది ఏంటంటే బౌండరీస్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర ఇది కంటిన్యూటీ అవ్వదు, ఈ పాయింట్ దగ్గర ఇది కంటిన్యూటీ అవ్వదు, ఈ పాయింట్ దగ్గర అవ్వదు, ఈ పాయింట్ దగ్గర అవ్వదు, కానీ మిగిలిన అన్ని ప్లేస్లో కూడా కంటిన్యూటీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఇక్కడ కాకుండా ఇక్కడ తీసుకున్నాను అంటే నా ఇంటర్వెల్ ఇక్కడ నుండి ఇక్కడికి. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి ఎక్కడ తీసుకున్నా సరే నాకు ఎల్ వాల్యూ వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ వస్తుంది, ఇది డిఫైన్ అవుతుంది. అంటే మీరు కనుక బౌండరీ తీసుకున్నారనుకోండి, క్లోజర్ ఇంటర్వెల్ ఏ టు బి, ఈ క్లోజర్ ఇంటర్వెల్ ఏ టు బిలో మీరు సి అనే పాయింట్ ఈ మధ్యలో ఎక్కడ తీసుకున్నా సరే అది కంటిన్యూటీ అవుతుంది. అంటే సి బిలాంగ్స్ టు, సి అనేది ఏ కమ బికి చెందినట్లయితే మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి. దిస్ ఈస్ కాల్డ్ కంటిన్యూటీ అబౌట్ దిస్ బౌండరీ. సో ఏ కామా బి మధ్యలో మీరు ఏ పాయింట్ తీసుకున్నా సరే, మనకి ఏ కామా బి మధ్యలో ఏ పాయింట్ తీసుకున్నా సరే లిమిట్ ఎక్స్టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఎఫ్ ఆఫ్ ఏ అయిందంటే అది కంటిన్యూటీ అవుతుంది. అంటే ఏంటి, మీకంటూ ఎఫ్ ఆఫ్ ఏ సి అనేది ఒక వాల్యూ వచ్చింది, అంటే ఫంక్షన్ డిఫైన్ అయింది. అంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యింది అనమాట. సో అంటే లెఫ్ట్ హ్యాండ్ కంటిన్యూటీ రైట్ హ్యాండ్ కంటిన్యూటీ ఎగ్జిస్ట్ అయింది. సో దీన్ని మనం కంటిన్యూటీ అంటామన్నమాట. ఓకే, మరి ఆపరేషన్స్. సో ఇప్పుడు ఆపరేషన్స్ గురించి నేర్చుకుందాం. సో ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అంతేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక కంటిన్యూటీ ఫంక్షన్ అయింది, జీ ఆఫ్ ఎక్స్ అనేది ఒక కంటిన్యూటీ ఫంక్షన్ అయితే అప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ కూడా, అంటే రెండు కంటిన్యూటీ ఫంక్షన్స్ని మనం యాడ్ చేసినప్పుడు వచ్చిన రిజల్టెంట్ ఫంక్షన్ కూడా కంటిన్యూటీ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనది కంటిన్యూటీ అయింది, జీ ఆఫ్ ఎక్స్ కూడా కంటిన్యూటీ అయితే వాటిని డిఫరెన్స్ చేస్తే ఆ డిఫరెన్స్ కూడా మనకి కంటిన్యూటీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అయితే, కంటిన్యూటీ ఫంక్షన్ అయితే దాన్ని ఏదైనా ఒక నెంబర్తో, కే అనే నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా కంటిన్యూటీ ఫంక్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక కంటిన్యూటీ ఫంక్షన్ అయింది, దాన్ని ఇంకొక కంటిన్యూటీ ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఆ రిజల్ట్ కూడా మనకి కంటిన్యూటీ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక కంటిన్యూటీ ఫంక్షన్, దాన్ని జీ ఆఫ్ ఎక్స్తో డివైడ్ చేస్తే ఒకవేళ జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ 0గా తీసుకుంటే అప్పుడు అది కూడా కంటిన్యూ అవుతుంది.
అంటే ఆపరేషన్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నమాట. నెక్స్ట్ డిఫరెన్సిబిలిటీ. నెక్స్ట్ ఈ ఆపరేషన్స్లో మీరు ఏ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ తీసుకున్నా సో వాటి యొక్క డొమైన్స్ తీసుకుంటే ఆ డొమైన్స్లో అది కంటిన్యూ అవుతుంది. సో వాటి యొక్క డొమైన్స్ మనం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నాం. సో సైన్ ఇన్వర్స్ సైన్ యొక్క డొమైన్ ఏంటి మనకి? సో అక్కడ కొంతవరకే లిమిట్ -1 to +1. సో అంటే మనం -1 నుండి +1 మాత్రమే తీసుకోవాలి. ఆ రేంజ్లో లేదంటే ఆ డొమైన్లో అది మనకి కంటిన్యూ అవుతుంది. సో మనకి ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ కానీ పాలినామియల్ మీరు ఏ పాలినామియల్ తీసుకున్నా సరే సో ఖచ్చితంగా అది కంటిన్యూ అవుతుంది. సమ్ స్పెసిఫిక్ వాల్యూ మనం మెన్షన్ చేస్తే అక్కడ తప్పించి మిగతా అన్ని చోట్ల కదా అది కంటిన్యూ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ కాన్స్టెంట్ ఫంక్షన్, ఐడెంటిటీ ఫంక్షన్. కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే మీరు ఎక్స్ వాల్యూ ఏది వేసినా సరే ఒకే నెంబర్ వస్తుంది, దాన్ని కాన్స్టెంట్ ఫంక్షన్, అది కంటిన్యూటీ అవుతుంది. ఐడెంటిటీ ఫంక్షన్ మీరు ఎక్స్ వాల్యూ ఏది వేస్తే ఆన్సర్ కూడా అదే వస్తుంది, అది కూడా కంటిన్యూటీ అవుతుంది. ఇలాగా మనకి కంటిన్యూటీ అనేవి పాలినామియల్స్, ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ చాలా అంటే చాలా ఫంక్షన్స్ కంటిన్యూటీ అవుతాయి అన్నమాట. ఇక డిఫరెన్సిబిలిటీ. సో డిఫరెన్సిబిలిటీ మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం డిఫరెన్సిబిలిటీ? ఇక్కడ ఎక్స్ అనేది మనకి ఇది ఎక్స్ యాక్సిస్. ఎక్స్ అనేది ఏ అనే వాల్యూ దగ్గర వై అనేది మనకి ఎంత చేంజ్ వచ్చింది ఒక ఇంటర్వెల్లో. ఇక్కడ మనకు ఇంటర్వెల్లో మనం స్పెసిఫై చేయాలి. అంటే ఎక్స్ వాల్యూ మీరు ఏ అనేది ఎంత అయితే ఒక చిన్న వాల్యూ, నేను ఎక్స్ అనేది చిన్న వాల్యూ తీసుకున్నాను, అది వై అనేది ఎంత చేంజ్ వచ్చిందో మనకు తెలిసేదే డిఫరెన్సిబిలిటీ. నేను డిఫరెన్స్ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? లిమిట్ ఎక్స్ టెన్స్ టు లేదంటే హెచ్ టెన్స్ టు 0, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్. సో డిఫరెన్సిబిలిటీ కాన్సెప్ట్ ఇంకా డీప్గా ఇంకా డెప్త్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయడం వేస్ట్. సో అది కింద చూడండి మీకు. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్, దీన్ని మనం ఎఫ్ డాష్ ఎక్స్ అంటాము. దీన్నే ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెన్సిబిలిటీ అంటామట. సో ఫస్ట్ డెరివేటివ్ ఫార్ములా అని కూడా అంటామట. సో ఎఫ్ డాష్ ఎక్స్ నేను రాయొచ్చు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ మాట. సో దీన్ని మనం డిఫరెన్సిబిలిటీ అంటే ఏం లేదు, డిఫరెన్సిబిలిటీ అంటే చేంజ్. సో చేంజ్ ఇన్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ వై. సో అంటే వైలోని ఎక్స్ మారితే వైలో ఎంత మారింది, మనకి ఎక్స్ ఏమైనా మారితే వై మారుతుంది, ఎక్స్ చిన్నది మారితే వై కూడా చిన్నది మారుతుంది. సో దాన్నే మనం ఫర్ ఎగ్జాంపుల్ వై అని ఒక ఫంక్షన్ తీసుకుంటే, నేను డివై తీసుకుంటే వైలో చిన్న చేంజ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్లో చిన్న చేంజ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 వచ్చింది అనుకోండి, డివై బై డిఎక్స్ అంటే ఏంటి? వై ఈజ్ ఈక్వల్ టు 5x. సో ఎక్స్ డెరివేటివ్ 1 అంటే అర్థం ఏంటి? డివై ఈజ్ ఈక్వల్ టు 5 into dx. అంటే ఎక్స్లో చిన్న చేంజ్ వస్తే వైలో ఎంత చేంజ్ వచ్చిందంటే 5 times ఆఫ్ డిఎక్స్, 5 రెట్లు దీనికి చేంజ్ వచ్చింది. ఎక్స్లో చిన్న చేంజ్ రావడం వల్ల డివైలో 5 times ఆఫ్ ది డిఎక్స్ చేంజ్ వచ్చింది. ఆ చిన్న చేంజ్ని మనం ఏమంటాము? డిఫరెన్సిబిలిటీ అంటాం. సో దీన్ని మనం చెప్పాను కదా మీకు, టాంజెంట్ గీస్తే దీని యొక్క టీటా, సో స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఈజ్ ఈక్వల్ టు టాన్ టీటా. సో ఎమ్ ఈజ్ ఈక్వల్ టు టాన్ టీటా. ఎమ్ అంటే ఏంటి? స్లోప్. దాన్నే మనం డివై బై డిఎక్స్ అంటాం, చేంజ్ విత్ రెస్పెక్ట్. సో మనకి ఫార్ములా ఏంటి? y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇది మనకి ఈ వాల్యూస్ మనం ఇందులో వేస్తే మనకి ఇదే వస్తుంది చూడండి, a ప్లస్ హెచ్ మైనస్ ఏ. ఇది x1 y1, ఇది x2 y2. ఈ వాల్యూస్ వేస్తే మనకి ఏ క్యాన్సిల్ అయిపోయి ఇది వస్తుంది అన్నమాట. సో ఇది మనకి ఎఫ్ డాష్ ఎక్స్ మాట. సో డెరివేటివ్స్ మాట. దీన్ని మనం డిఫరెన్సిబిలిటీ అంటాము, దీన్నే మనం డెరివేటివ్ అంటాము. సో డెరివేటివ్ అన్నా డిఫరెన్సిబిలిటీ అన్నా సో డిఫరెన్సియేషన్ అన్నా ఏదైనా ఒకటేనండి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని డెరివేటివ్ అంటాము. సో ఈ ప్రాసెస్ని మనం డిఫరెన్సిబిలిటీ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ డిఫరెన్సిబిలిటీ. ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈజ్ కాల్డ్ డిఫరెన్సిబిలిటీ. అయితే ఇప్పుడు మనకి డెరివేటివ్ లేదంటే డిఫరెన్సిబిలిటీ ఏదైనా ఒక y అనే ఫంక్షన్ తీసుకుంటే, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటే, దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డివై బై డిఎక్స్ అంటాం.
ఇలాగైనా రాయొచ్చు. లేదు అంటే వై డాష్ అంటాం, లేదు అంటే y1 అంటాం, లేదు అంటే మనకి ఇంకా డి క్యాపిటల్ డి రాస్తాం, లేదు అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటాం. సో ఇందులో మీరు ఏది యూజ్ చేసినా సరే దాన్ని డిఫరెన్సిబిలిటీ అంటాం, లేదంటే డెరివేటివ్ అంటాం. ఓకేనా? సో లేదంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటాం. dydx రాస్తే దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ రాస్తాం. అలా కాకుండా నేను dy/dt రాశాను అనుకోండి, డిఫరెన్షియేట్ y విత్ రెస్పెక్ట్ టు టీ. అలా కాకుండా dy/dθ రాశాను అనుకోండి, సో డిఫరెన్సిబుల్ y విత్ రెస్పెక్ట్ టు టీటా అంటాం. అంటే కింద ఏదైతే ఉంటుందో దాన్ని విత్ రెస్పెక్ట్ టుతో అంటామాట. సో ఇది మాట డిఫరెన్సిబిలిటీ. అయితే ఇప్పుడు ఈ డిఫరెన్సిబిలిటీ మనం కట్టాలంటే, ఈ డెరివేటివ్స్ కట్టాలంటే కొన్ని మెథడ్స్ ఉంటాయండి. సో కాంపోజిట్ ఫంక్షన్ ఇస్తే చైన్ రూల్ అని, అదే ఇంప్లిసిట్ ఫంక్షన్ ఇస్తే ఏ విధంగా చేయాలి, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇస్తే ఏ విధంగా చేయాలి, ఎక్స్పోనెన్షియల్ ఇస్తే ఏం చేయాలి, లాగరిథమ్స్ ఇస్తే ఏం చేయాలి, పారామెట్రిక్ ఫార్మ్ ఇస్తే ఏం చేయాలి, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ ఎలా కట్టాలి, ఇవన్నీ ఇప్పుడు నేర్చుకుందాం. సో ఇవన్నీ నేర్చుకున్న ముందు ఒకసారి లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్సిబిలిటీ 3 మీకు చిన్న ఫార్ములాస్ ఇస్తాను, అవి చిన్న లాజిక్ చెప్తాను. ఆ టెక్నిక్తో మీరు 3 ఈజీగా గుర్తుంటారు. అదేంటి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం 3 ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లిమిట్ గురించి చూద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, ఎక్స్ అనేది ఏని సమీపిస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక వాల్యూని సమీపిస్తుంది, ఆ వాల్యూ ఎల్. సో దిస్ ఈస్ ద లిమిట్ డెఫినేషన్ ఆర్ లిమిట్ ఫార్ములా. కంటిన్యూటీ సేమ్ డెఫినేషన్ అండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, ఎక్స్ అనేది ఏని సమీపిస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది, ఇప్పుడు ఈ ఏ ఉంది కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇందులో వేసేయండి. ఇందులో వేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఏని సమీపించాలి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. ఇది కంటిన్యూటీ డెఫినేషన్. అయితే దీనికి 3 కండిషన్స్ అని అది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ముందు ఎఫ్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఎఫ్ డిఫైన్ అవ్వాలి, ఆ తర్వాత దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఆ లిమిటే ఎఫ్ ఆఫ్ ఏ అవ్వాలి. ఏంటి దీనికి మళ్ళీ డెఫినేషన్స్ ఏంటి, దీనికి 3 కండిషన్స్. ఫస్ట్ ఎఫ్ డిఫైన్ అవ్వాలి, నెక్స్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, నెక్స్ట్ ఆ లిమిటే ఎఫ్ ఆఫ్ ఏ అవ్వాలి. అంటే మీకు ఏదో ఇప్పుడు ఈ 2 ఈక్వల్ అవ్వాలన్నమాట ఇక్కడ లిమిట్. ఓకేనా? కంటిన్యూటీలో. నెక్స్ట్ డెరివేటివ్ ఇదే ఫార్ములా అండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ, ఈ ఎఫ్ ఆఫ్ ఏ ఎక్స్ తీసుకొచ్చేయండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు, మరి ఇది ఇట్సే తీసుకొస్తాం కదా, మరి దీన్ని డెరివేటివ్ అంటున్నాం కదా, డిఫరెన్సిబిలిటీ అంటున్నాం కదా, దేన్ని చేస్తున్నాము, దీన్ని చేస్తున్నాం, ఎఫ్ డాష్ ఎక్స్. ఇంతేనండి. ఈ 3 వస్తే మీకు ఈజీగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈజీగా ఏ సమైనా చేయొచ్చు అనమాట. సో లిమిట్ ఎక్స్టెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎల్ అయితే లిమిట్ ఎక్స్టెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఏ అయితే కంటిన్యూటీ, లిమిట్ ఎక్స్టెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఎక్స్. దీన్ని మనం ఏంటంటే హెచ్ టెన్స్ టు 0 రాసుకొని కొంచెం సింప్లిఫై, అంటే కిందన ఎక్స్ మైనస్ ఏ కాకుండా హెచ్ టెన్స్ ఉంటే హెచ్ క్యాన్సిల్ అయ్యే విధంగా, లేదంటే లిమిట్స్ ఫార్ములాస్ వేసి ఈజీగా చేయడం కోసం వీటి యొక్క సెకండ్ ఫార్మ్స్ మనం వాడుతున్నాం అంతే. మెయిన్ ఫార్ములాస్ అయితే ఇవన్నమాట. ఓకేనా? సో మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు మీకు లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్సిబిలిటీ క్లారిటీ వస్తే కింద కామెంట్ సెక్షన్ ఎస్ సార్, సూపర్ సార్, మాలేదు సార్, సో వీ అండర్స్టాండ్ సార్, నౌ వీ గాట్ ఇట్స్ అని పెట్టండి. ఓకే, ఇప్పుడు చైన్ రూల్. కాంపోజిట్ ఫంక్షన్స్కి మనం చైన్ రూల్ వాడతాము. కాంపోజిట్ ఫంక్షన్ అంటే ఏంటి, ఒక దాంట్లో ఇంకోటి రావు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్, దీని డెరివేటివ్ కట్టండి అన్నాను. సో అప్పుడు ఏం చేస్తారు, dy/dx ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. సో సింపుల్. అంటే ఫస్ట్ ఇయర్లో డెరివేటివ్స్ చాలా చాలా ఈజీ, ఎందుకంటే డైరెక్ట్ ఫార్ములాస్ మనం వేసేస్తాం అంతే. అలా కాకుండా ఇప్పుడు నేను ఈ ఎక్స్ బదులు x² ఇచ్చాను, y ఈజ్ ఈక్వల్ టు సైన్ x² ఇచ్చాను. దిస్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ ఫంక్షన్. అంటే సింపుల్గా కాకుండా మనం ఒక దాంట్లో ఒకటి ఇచ్చాం అనుకోండి, దాన్ని మనం ఏమంటాము, కాంపోజిట్ ఫంక్షన్. అలాంటి కాంపోజిట్ ఫంక్షన్స్కి మనం చైన్ రూల్ వాడాలి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చైన్ రూల్ అంటే ఏంటి సార్, ఎలా వాడాలి సార్,
ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ని నేను టీ అనుకుంటాను, అప్పుడు ఏముంది సైన్ టీ అవుతుంది. నేనేమనుకున్నాను టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ టీ ఉంది కనుక దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీతో చేస్తాను. సో అప్పుడు ఏమవుద్ది డివై బై డిటి ఈజ్ ఈక్వల్ టు కాస్ టీ వస్తుంది. కానీ నేను కట్టమంది ఏంటి, సో నేను ఇచ్చిన ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ స్క్వేర్, అంటే నేను డివై బై డిఎక్స్ అడుగుతాను. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని అడుగుతాను. కానీ మీరు కట్టింది డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీతో కట్టారు, అంటే కాస్ట్ వచ్చింది. కానీ మీరు నాకు కావాల్సిన ఫంక్షన్ యొక్క డెరివేటివ్ కట్టలే. అప్పుడు ఏంటి ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కదా, అంటే దీనికి ఇంకో డెరివేటివ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ ఉంది కనుక డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అప్పుడు ఏమవుతుంది డిటి బై డిఎక్స్, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x. అయితే నాకు డివై బై డిఎక్స్ వస్తుంది. ఎలా వస్తుంది ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఇది ఒక చైన్ లాగా ఉంది చూడండి. డివై బై డిటీని డిటి బై డిఎక్స్తో మలిపేస్తే వస్తుంది. అంటే ఏంటి, నాకు కావాల్సిన డివై బై డిఎక్స్ని ఒక చైన్ ఆధారంగా, సో డివై బై డిఎక్స్ ఇక్కడ రాసుకుంటాను, అంటే సెపరేట్ చేసుకున్నాను. దీన్ని డిటీతోను దీన్ని డిటీతోను మలిపేస్తాను. డిటి క్యాన్సిల్ అవుతుంది, అంటే ఒక చైన్ ఇంకా పెద్ద చేయొచ్చు. సో డివై బై డిటి అంటే ఏమొచ్చింది కాస్ టీ, డిటి బై డిఎక్స్ ఏమొచ్చింది 2x. సో కాస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x. సో దీన్ని చైన్ రూల్ అంటాం. ఒక్కోసారి డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డిటి ఇంటూ డిటి బై డియు ఇంటూ డియు బై డిఎక్స్ ఇలా చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు సైన్ ఎక్స్ స్క్వేర్ కదా, సో అలా కాకుండా ఇంకా సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై క్యూబ్ కానీ, ఇలాంటి ఇంకా సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ కానీ అలాగ ఉన్నప్పుడు మనం ఇలాంటివి వాడుతున్నట్టు. సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి మనకి లాగ్ ఎక్స్ స్క్వేర్, సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. చూడండి ఇక్కడ కాంపోజిట్ ఫంక్షన్, యాక్చువల్గా ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x అని మనకు తెలుసు, లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x అని తెలుసు, సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ అని తెలుసు. అయితే ఇక్కడ ఏంటి మనకి ఒక ఫంక్షన్లోని ఇంకొక ఫంక్షన్లోని ఇంకొక ఫంక్షన్, అంటే ఇక్కడ మనం ఏంటి ఎక్స్ స్క్వేర్ని టీ అనుకుంటాము, నెక్స్ట్ ఈ లాగ్ టీని యూ అనుకుంటాము. ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టీ లాగ్ టీని యూ అనుకున్నాం. ఇప్పుడు మనం చేయాలన్నమాట. ఇప్పుడు మనం చేస్తే సో డివై బై డిటి, ఇక్కడ ఏమొస్తుంది సైన్ యూ కదా, దీన్ని రాయొచ్చు సైన్ యూ రాయొచ్చు. సైన్ యూ రాస్తే దాన్ని డివై బై, దీన్ని వై అనుకుంటే డివై బై డియు ఏమొచ్చింది కాస్ యూ వచ్చింది, ఇదొక పార్ట్. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఏంటి డిటి బై డియు, డిటి బై డియు. సో అప్పుడు మనకి ఇదేమవుద్ది 1/t ఇంటూ డిటి బై డియు ఈజ్ ఈక్వల్ టు 1, అంతే కదా. సో దీన్ని విత్ రెస్పెక్ట్ టు యూతో చేస్తే మనకి 1 వచ్చింది. ఇప్పుడు దీన్ని దేంతో చేయాలి ఎక్స్ స్క్వేర్ని డిఎక్స్ బై డిటి, డిఎక్స్ బై డిటి అంటే 2x ఇంటూ డిఎక్స్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు 1. ఇలాగ ఇవన్నీ ఇందులో వేస్తామనుకోండి, అప్పుడు మనకు డివై బై డిఎక్స్ వస్తుంది. అప్పుడు మనకేంటి డివై బై డిఎక్స్ వస్తుంది. ఇలాగా ఒక దాంట్లో ఒకటి ఫంక్షన్స్ ఉంటే వాటిని కాంపోజిట్ ఫంక్షన్స్ అంటాం. మనం ఈ విధంగా చేయాలన్నమాట. అయితే అవసరం లేదు, సింపుల్గా ఎలా చేసినా మార్క్స్ ఇస్తాడు. సింపుల్గా నేను చెప్పింది ఏంటంటే డివై బై డిఎక్స్ కడతాను నేను, అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఏంటిది సైన్ ఎక్స్ స్క్వేర్. సో సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఏంటి కాస్ ఎక్స్, కాస్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. మరి ఎక్స్ కాదు కదా అంటే మళ్ళీ దాని డెరివేటివ్ కట్టేయండి. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏంటి 2x, సో 2x ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్ అదే వస్తుంది. చూడండి 2x ఇంటూ కాస్ ఎక్స్, అంటే ఈ మొత్తం ప్రాసెస్ చేసినా మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. సింపుల్గా చేసిన ఇదే ప్రాసెస్ వస్తుంది. మీరు ఇలా చేసినా మీకు 2 మార్కులే, ఇలా చేసినా సరే 2 మార్కులే. సో అలాంటప్పుడు మనం ఏ మెథడ్ అయినా వాడుకోవచ్చు, మీకు ఏది అనిపిస్తే అది చేయొచ్చు.
సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ కాంపోజిట్ ఫంక్షన్ అండ్ చైన్ రూల్ అంటారు. నెక్స్ట్ మెథడ్కి వెళ్దాం. ఓకే, మనం చైన్ రూల్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్, ఇంప్లిసిట్ ఫంక్షన్. మనకి ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్, ఇంప్లిసిట్ ఫంక్షన్స్ అని రెండు ఉంటాయి. ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై ప్లస్ 2 ఉందనుకోండి, నేను y ఈజ్ ఈక్వల్ టు రాయగలను. y ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 రాయగలను. అలాగా లెఫ్ట్ సైడ్ y నుంచి మిగతా రైట్ సైడ్ ఎక్స్లు రాస్తే దాన్ని ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్ అంటారు. దీని యొక్క డెరివేటివ్ ఈజీ. ఇలా రాసేసుకున్న తర్వాత సో అప్పుడు మనకి dy/dx ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 2x. సో ఇంప్లిసిట్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3xy ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను y ఈజ్ ఈక్వల్ టు రాయలేను, ఎందుకంటే ఇక్కడ x అనేది మనకి ఉంటుందన్నమాట. అంటే లెఫ్ట్ సైడ్ అన్ని వైలు, రైట్ సైడ్ అన్ని ఎక్స్ నేను రాయలేను, ఎందుకంటే ఇది కంబైన్ అయి ఉంది. సో అందుకే దీన్ని ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటారు. మరి దీని యొక్క డెరివేటివ్ ఎలా చేయాలి సార్? సో సింపుల్. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని రాసుకొని చేసుకొని వెళ్ళిపోవడం. సో అప్పుడు ఫైనల్గా అది ఈ ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్లో వస్తుంది, అది dy/dxలో వస్తుంది. అప్పుడు లెఫ్ట్ సైడ్ dy/dx నుంచి రైట్ సైడ్ని సో ఎక్స్ మిగతా మిగిలిన అందులో పెడితే ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x ప్లస్ 3 ఇంటూ uv, u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్ ప్లస్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 2x మల్టిప్లై చేయండి, 3xy డాష్ ప్లస్ 3y ప్లస్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇవి అడిసి తీసుకెళ్ళిపోండి. 3xy డాష్ ప్లస్ y డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x మైనస్ 3y. సో y డాష్ కామన్ తీయండి, 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x ప్లస్ 3y, మైనస్ కామన్ తీయండి. సో y డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2x ప్లస్ 3y బై 3x ప్లస్ 1. సో y డాష్ అంటే ఏంటి? dy/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2x ప్లస్ 3y బై 3x ప్లస్ 1. అదే ఇక్కడ నేను y ఈజ్ ఈక్వల్ టు నేను రాయలేను. y ఈజ్ ఈక్వల్ టు సో మనకేంటంటే దాన్ని డెరివేటివ్ చేసిన తర్వాత అప్పుడు మనకి dy/dx లెఫ్ట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ నుంచి మిగతానే వస్తాయి. దీన్ని మనం ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటామాట. ఓకేనా? సో దీని యొక్క డెరివేటివ్స్ ఏంటంటే ఇలాంటివి ఇస్తే ఎక్స్లు వైలు అన్ని కలిపిసి ఉంటే ఒక సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కానీ లేదంటే లాగ్ ఆఫ్ ఎక్స్ వై కానీ ఇలా ఉంటే మనం డైరెక్ట్గా డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసి ఇంకా మనం లెఫ్ట్ సైడ్ dy/dx రైట్ సైడ్ మిగతా వాల్యూస్ రాస్తే ఆన్సర్ వస్తుంది. ఇది మనకి దీని యొక్క ఇంప్లిసిట్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఈ సంవత్సరం మనం సెకండ్ లెసన్లో నేర్చుకున్నాము. ఇన్వర్స్ సైన్ ఎక్స్, ఇన్వర్స్ కాస్ ఎక్స్, ఇన్వర్స్ టాన్ ఎక్స్, ఇన్వర్స్ కాట్ ఎక్స్, ఇన్వర్స్ సీకెంట్ ఎక్స్, ఇన్వర్స్ కొసెకంట్ ఎక్స్. వాటి యొక్క డెరివేటివ్ ఎలా చేయాలి, వాటి యొక్క ప్రూఫ్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. మనం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క డెరివేటివ్ చూద్దాము. d/dx ఆఫ్ ఇన్వర్స్ సైన్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. d/dx ఆఫ్ ఇన్వర్స్ కాస్ ఎక్స్ ఇదే వస్తుంది, కాకపోతే మైనస్ వస్తుంది, -1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మూడోది d/dx ఆఫ్ ఇన్వర్స్ టాన్ ఎక్స్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. d/dx ఆఫ్ ఇన్వర్స్ కాట్ ఎక్స్ మైనస్ వస్తుంది, -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో నేను ఫస్ట్ పాజిటివ్ రాస్తున్నాను, నెగిటివ్ రాస్తున్నాను, పాజిటివ్ రాస్తున్నాను, నెగిటివ్ రాస్తాను, నెక్స్ట్ మళ్ళీ పాజిటివ్ రాస్తాను. సో d/dx ఆఫ్ ఇన్వర్స్ సీకెంట్ ఎక్స్, ఇన్వర్స్ సీకెంట్ ఎక్స్. సో ఇదే వస్తుంది 1/mod x ఇంటూ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సిక్స్త్ వన్ d/dx ఆఫ్ ఇన్వర్స్ కొసికెంట్ ఎక్స్, దీనికి మైనస్ వస్తుంది, -1/mod x ఇంటూ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్.
అంటే వీటికి పక్కన mod x వస్తుంది. అయితే ఇవన్నీ డెరివేటివ్స్ నేను చేయను, ఓన్లీ ఫస్ట్ డెరివేటివ్ చేస్తాను. సేమ్ అదే విధంగా మీరు ట్రై చేసుకోండి. ఒకవేళ అప్పటికి రాకపోతే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా నేను చేస్తాను. ఓకేనా? లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ sin x. దీన్ని బట్టి మనం దీన్ని ఏం రాయొచ్చు? sin x వస్తే sin y ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. sin y ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది. ఇప్పుడు మనం డెరివేటివ్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు x, ఎందుకంటే మనకి dy బై dx కావాలి కదా. సో మనకి y ఈజ్ ఈక్వల్ ఇన్వర్స్ sin x అనుకుంటే మనకేం కావాలి? dy బై dx కావాలి. dy బై dx అంటే ఏంటి? dy బై dx ఆఫ్ ఇన్వర్స్ sin x, అదే కదా కావాలి మనకి ఆన్సర్. ఎస్, దానికోసం. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు మనకేమవుద్ది? cos y. ఇది x కాదు కదా, y. అంటే దీని యొక్క డెరివేటివ్ మళ్ళీ కట్టాలి. అదే x అనుకోండి, అవసరం లేదు. సో కనుక cos y ఇంటూ dy బై dx. x డెరివేటివ్ ఎంత? 1. dy బై dx ఈజ్ ఈక్వల్ టు 1 బై cos y. 1 బై cos y. మనకి sin y ఈజ్ ఈక్వల్ టు x అయితే sin స్క్వేర్ y ఏమవుతుంది? sin స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ అవుతుంది. మనందరికీ తెలుసు, ఏం తెలుసు? sin స్క్వేర్ y ప్లస్ cos స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. అయితే sin స్క్వేర్ y నేను రాయొచ్చు, x స్క్వేర్ రాయొచ్చు. x స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు 1. cos స్క్వేర్ y ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ x స్క్వేర్. మనకు కావాల్సిన ఓన్లీ cos. cos y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్. ఇప్పుడు ఇందులో వేసేయండి. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు 1 బై cos అంటే ఏంటి రాయొచ్చు? రూట్ ఓవర్ 1 మైనస్ x స్క్వేర్. సో y అంటే ఏంటి అనుకున్నాం? ఇన్వర్స్ sin. సో దేర్ ఫోర్ dy బై dx ఆఫ్ ఇన్వర్స్ sin x ఈజ్ ఈక్వల్ టు 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్. చూడండి వస్తుంది, చాలా ఈజీ అండి. సో ఇది కూడా చేస్తాను మీకోసం. లెట్ y ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ tan x. సో దీన్ని ఇచ్చి తీసుకొచ్చింది. అప్పుడు మనకేమవుద్ది? tan y ఈజ్ ఈక్వల్ టు x. tan y ఈజ్ ఈక్వల్ టు x. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో tan y డెరివేటివ్ ఏంటి? secant స్క్వేర్ y. సో secant స్క్వేర్ y ఇంటూ dy బై dx ఈజ్ ఈక్వల్ టు 1. సో dy బై dx ఈజ్ ఈక్వల్ టు 1 బై secant స్క్వేర్ y. secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta 1. సో secant స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ theta. అంటే దీన్ని రాయొచ్చు 1 బై 1 ప్లస్ tan స్క్వేర్ theta అంటే 1 ప్లస్ tan స్క్వేర్ y. సో 1 బై 1 ప్లస్ tan y అంటే ఎంత? x. కనుక దీన్ని రాయొచ్చు x స్క్వేర్. ఇలాగ అన్నీ వచ్చేస్తాయండి. సో మీరు ట్రై చేయాలి, కానీ అన్నీ వచ్చేస్తాయండి. సో అంటే మీరు ఈ సంవత్సరం ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ యొక్క డెరివేటివ్స్ నేర్చుకోవాలి. ఈ మొత్తం లెసన్ ఎండింగ్లో అంత సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ అయిన తర్వాత మొత్తం డెరివేటివ్స్ ఏవైతే ఫార్ములాస్ ఉన్నాయో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనం ఏవైతే డెరివేటివ్స్ యూజ్ చేస్తామో అవన్నీ రాస్తాను, అన్నీ గుర్తుపెట్టుకునే విధంగా చెప్తాను. ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఖచ్చితంగా దాని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. అది మనకి నెక్స్ట్ లెసన్ కాకుండా ఆ నెక్స్ట్ లెసన్ ఇంటిగ్రేషన్స్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే డెరివేటివ్ రివర్స్ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్. సో కనుక ఈ డెరివేటివ్స్ ఫార్ములాస్ వస్తేనే ఇంటిగ్రేషన్ చేయగలం, డెరివేటివ్స్ ఫార్ములాస్ రాకపోతే ఇంటిగ్రేషన్ చేయలేం. అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను, ఎలా మనకి చిన్న లాజిక్ ఉంటుందో లాజిక్ చెప్తాను. సో ఖచ్చితంగా అవి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? సో దీంతో మనకి ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ ఫంక్షన్స్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అండ్ లాగరిథమిటికల్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, సో చిన్నప్పుడు మనం వేసుకున్నాం ఎక్స్పోనెన్స్ అండ్ పవర్స్, దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటారు. సో ఏ అనే ఫంక్షన్, ఏ అనే ఒక వేరియబుల్ని ఎన్నిసార్లు మీరు మల్టిప్లై చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను x టైమ్స్ అనుకోండి, అప్పుడు దీన్ని మనం ఏం రాస్తాం? a పవర్ x అని రాస్తాం. సో దిస్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటున్నారు. ఓకేనా? సో దీని డెరివేటివ్ మనకు కావాలి. సో dy బై dx ఆఫ్ a పవర్ x. a పవర్ x వస్తుంది, దీంతో పాటు log a వస్తుంది, log a. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి dy బై dx ఆఫ్ e పవర్ x అంటే ఏ బదులు ఏముంది? ఈ ఉంది అంటే రాసేయండి e పవర్ x ఇంటూ లాగ్ e. ఇక్కడ ఏమీ లేదంటే బేస్ e ఉన్నట్టుమాట. లాగరిథమ్స్లో ఏదైనా ఒకటి పైన కిందన బేస్ అదే ఉంటే దాని వాల్యూ 1. అంటే
e power x into 1 that is equal to e power x. అంటే మనకి ఎక్స్పోనెన్స్ లో రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఏ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ, ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్. ఓకేనా? సో ఈ రెండు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇందులో ఇంకొకటి ఉంటుంది ఏంటంటే లాగరిథమ్స్లో చెప్తుంది. నెక్స్ట్ లాగరిథమ్స్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే అంటే అర్థం ఏంటి? మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2 cube ఈజ్ ఈక్వల్ టు 8, 5 square ఈజ్ ఈక్వల్ టు 25. ఇలాగా ఎక్స్పోనెంట్స్, ఇవన్నీ ఎక్స్పోనెంట్స్ వాటి యొక్క రివర్స్ ప్రాసెసే లాగరిథమ్స్ అనమాట. ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ రివర్స్ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఎక్స్పోనెంట్స్ ఇస్ కాల్డ్ లాగరిథమ్స్. అంటే ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే అప్పుడు మనం ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎలా వస్తుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ టు ది బేస్ ఏ, లాగ్ ఎన్ టు ది బేస్ ఏ. ఎక్స్పోనెంట్స్ అండ్ లాగరిథమ్స్ రెండు కూడా కనెక్టివిటీ అన్నమాట. అది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది వస్తుంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు మనం? 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 8 టు ది బేస్ 2 అని రాయొచ్చు. దీనే రాయొచ్చు 2 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 25 టు ది బేస్ 5. అంటే మనకి ఎక్స్పోనెంట్స్ నుండి మనకి లాగరిథమ్స్ వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ఏ వాల్యూ పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి, ఏ వాల్యూ మనకు 1 తీసుకోకూడదు. ఇక్కడ ఎన్ వాల్యూ పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. సో కానీ ఎక్స్ వాల్యూ ఏదైనా వస్తుంది, రియల్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా వస్తుంది అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనకి లాగరిథమ్స్ అంటే అర్థం ఏంటి? లాగ్ ఎం టు ది బేస్ ఏ ఏదైనా ఉంటుంది అన్నమాట, ప్లస్ లాగ్ ఎన్ టు ది బేస్ ఏ ఉందనుకోండి. ఇప్పుడు ఈ రెండు నేను యాడ్ చేయాలి అంటే మనకి లాగరిథమ్స్లో లాగ్ ఎంఎన్ రాస్తున్నమాట. అంటే లాగ్ ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్. ఫస్ట్ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. లాగ్ ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఏ రాయవసరం లేదు, మనకు అవసరం అయితే రాసుకున్నాం లేదు. లాగ్ ఎంఎన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్, లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్. అంటే మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ సమ్స్ చేసినప్పుడు చాలా చాలా యూజ్ అవుతుంది. లాగ్ ఏబీ ఈజ్ ఈక్వల్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ లాగ్ ఎం బై ఎన్, లాగ్ ఎం బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్, లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎం ఇంటూ లాగ్ ఏ, ఎం ఇంటూ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ పవర్ ఎం, లాగ్ ఏ పవర్ ఎం. ఈ మూడు ఫార్ములాస్ మీకు ఎక్సెల్ వస్తాయి. ఈ మూడు ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి. సో అంటే ఏంటి? లాగరిథమ్స్ అంటే ద రివర్స్ ప్రాసెస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? ఇది బేస్ అయిపోద్ది, ఎందుకంటే ఇది బేసే కదా. సో ఇది బేస్, ఇది ఎక్స్పోనెంట్, ఇది రిజల్ట్, సో ప్రోడక్ట్. సో కనుక ఇది బేస్ అవుద్ది, అందుకని దీన్ని లాగ్ ఎన్ టు ది బేస్ అని చదువుతారు అనమాట. సో లాగరిథమ్స్ అనేది అది ఉంటుంది. సో లాగ్ ఎంఎన్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎం ప్లస్ లాగ్ ఎన్, లాగ్ ఎంఎన్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్, ఎం ఇంటూ లాగ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్. నెక్స్ట్ లాగ్ ఏ టు ది బేస్ ఏ, లాగ్ ఏ టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇవి అవసరం లేదు కదా, గుర్తుపెట్టుకోండి. log 1 to the base a is equal to 0. log 1 to the base a is equal to 0. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, e పవర్ log ఆఫ్ x టు ది బేస్ c is equal to x. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. అంటే ఈ పవర్లో, అంటే ఈ ఎక్స్పోనెన్స్ పవర్లో ఏదైనా లాగ్ ఉండి దానికి x ఉంటే ఇక్కడ బేసి ఉన్నా లేకపోయినా, బేసి ఉన్నా లేకపోయినా దీని ఆన్సర్ x వస్తుందన్నమాట. సో ఈ పవర్ లాగ్ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఈ పవర్ లాగ్ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అన్నమాట. సో ఇవి లాగరిథమ్స్. ఎందుకు సార్ ఈ ఎక్స్పోనెంట్స్ అండ్ లాగరిథమ్స్ అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్లో ఈ పవర్ ఎక్స్ కానీ, ఏ పవర్ ఎక్స్ కానీ, లేదంటే లాగ్ ఎక్స్ కానీ ఉంటే వాటి యొక్క డెరివేటివ్స్ కట్టాలన్నమాట. సో అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ తెలిసి, ఏ పవర్ ఎక్స్ డెరివేటివ్ తెలుసు. లాగ్ ఎక్స్ డెరివేటివ్ మీ అందరికీ లాస్ట్ ఇయరే చెప్పాను. లాగ్ ఎక్స్ డెరివేటివ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/x. గుర్తుపెట్టుకుని. సో లాగ్ ఎక్స్ డెరివేటివ్ అండి 1/x. ఇప్పుడు ఈ ప్రూఫ్లు అన్నీ చెప్తే ఈ వీడియోకి 5 గంటలు పడుతుంది. సో కనుక ప్రూఫ్లు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఏ ప్రూఫ్ కావాలో ఆ ప్రూఫ్ అడగండి, నేను షార్ట్స్ కానీ లేదంటే ఇంకో వీడియో కానీ చేస్తాను. సో లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? 1/x. ఏం లేదు, ప్రూఫ్స్ మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం కదా, అవే అన్నమాట. లాగ్ ఎక్స్, సీకెండ్ ఎక్స్, సైన్ ఎక్స్ డెరివేట్స్ చేసినా అదే ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో ఎఫ్ ఆఫ్ x ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఆ ఫార్ములా యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x. అంటే మనకి ఇక్కడ ఫంక్షన్స్ ఏంటంటే ఏవైనా ప్రోడక్ట్లో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, దీని యొక్క డెరివేటివ్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? దీన్ని y అనుకొని
అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్ సైన్ ఎక్స్ ప్లస్ లాగ్ కాస్ ఈజీగా వస్తుంది అనమాట. సో ఒక లాగ్ ఈజ్ 1/x కనుక ఈజీగా వస్తుంది. లేదంటే సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్, సైన్ ఎక్స్ పవర్ కాస్ ఎక్స్, లేదంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్, లేదంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇలా ఉన్నప్పుడు మనం దాన్ని y అనుకుని అప్లై చేయాలి. లాగ్ అనేది అప్లై చేస్తే ఈ ఫార్ములా కానీ ఈ ఫార్ములా కానీ ఈ 3 ఫార్ములాలో ఏదో ఒక ఫార్ములా ఇచ్చేసి మనం ఈజీగా చేస్తామన్నమాట. సో ఇది మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ లాగరిథమ్స్ అన్నమాట. నెక్స్ట్ పారామెట్రిక్ ఫార్మ్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనం పారామెట్రిక్ ఫార్మ్ గురించి నేర్చుకున్నాం. పారామెట్రిక్ ఫార్మ్స్ అంటే ఏం లేదండి, ఎక్స్ వేరేగా ఇస్తాడు ఏ కాస్ థీటా, వై కూడా వేరేగా ఇస్తాడు బి కాస్ థీటా. ఇప్పుడు టీటాని మనం ఎలిమినేట్ చేయకుండా వీటి యొక్క డిఫరెన్షియేషన్ చేయాలి. టీటాని ఎలిమినేట్ చేయకుండా అంటే ఏంటి, దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీటాతో చేస్తే డిఎక్స్ బై డి టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ సైన్ టీటా అవుతుంది. కాస్ టీటా డెరివేటివ్ సైన్ టీటా. దీన్ని కూడా విత్ రెస్పెక్ట్ టు టీటాతో చేస్తే డివై బై డి టీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి సైన్ టీటా. ఇప్పుడు దీంతో డివైడ్ చేయండి. అంటే డివై బై డి టీటా అని డిఎక్స్ బై డి టీటాతో డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ, మైనస్ బి సైన్ టీటాని మైనస్ ఏ సైన్ టీటాతో డివైడ్ చేయాలి. సైన్ టీటా క్యాన్సిల్, మైనస్ మైనస్ క్యాన్సిల్, డి టీటా క్యాన్సిల్. ఇప్పుడు మనకు కావాల్సిన డివై బై డిఎక్స్ వస్తుంది అన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ. ఒక్కోసారి కాన్స్టెంట్స్ వస్తాయి, ఒక్కోసారి ఆ పారామీటర్స్ వాల్యూస్ కూడా వస్తాయి మేడం. దీన్ని మనం అంటే ఈ విధంగా ఇస్తే వీటిని పారామెట్రిక్ ఫార్మ్స్ అంటాం. అంటే మనకు కావాల్సిన వేరియబుల్స్ వేరే వేరియబుల్లో ఉండవు, వేరే ఒకే సేమ్ వేరియబుల్ ఉంటే వాటిని పారామెట్రిక్ ఫార్మ్స్ అంటారు. వాటి యొక్క డెరివేటివ్ ఈ ప్రాసెస్లో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ, వై ఈజ్ ఈక్వల్ టు బిటీ స్క్వేర్ ఇచ్చాడు. అప్పుడు దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, డిఎక్స్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. దీని డెరివేటివ్ డివై బై డిటి 2bt అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, డివై బై డిటి బై dx by dt 2bt by a. So dt cancel. So dy by dx is equal to 2ba into t. అంటే ఆ న్యూ వేరియబుల్లో ఉంటుంది, లేదంటే కాన్స్టెంట్ వస్తుంది. న్యూ వేరియబుల్లో వచ్చినా పర్లేదు, కాన్స్టెంట్లో వచ్చినా పర్లేదు. సో వీటిని మనం పారామెట్రిక్ ఫార్మ్స్ అంటారు అనమాట. దాంతో పారామెట్రిక్ ఫార్మ్స్ అయ్యాయి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం సెకండ్ ఆర్డర్ డెరివేటివ్స్ ఏంటో చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే y అనేది ఎక్స్లో ఒక ఫంక్షన్ అనమాట. దీన్ని మనం డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసాం అనుకోండి, ఆన్ బోత్ సైడ్స్. మనకేమొస్తుంది, మనకి డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఎక్స్. మళ్ళీ దీన్ని అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకేమవుతుంది, డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ f dash x. d into d square y by dx into dx square is equal to f double dash x. సో దీన్ని మనం సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంట. అంటే ఏం లేదు, ఇచ్చిన ఫంక్షన్ 2 సార్లు డెరివేటివ్ చేసి వచ్చేదాన్ని సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటామన్నమాట. దీన్ని d స్క్వేర్ y బై dx స్క్వేర్తో డినోట్ చేయొచ్చు, లేదంటే f డబల్ డాష్ ఎక్స్తో డినోట్ చేయొచ్చు, లేదంటే y డబల్ డాష్, లేదంటే y2, లేదంటే టీ స్క్వేర్, క్యాపిటల్ టీ స్క్వేర్. సో ఇందులో ఏదైనా సరే మనం డినోట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. y ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్, ఫైండ్ d స్క్వేర్ y బై dx స్క్వేర్. సో డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుద్ది, y డాష్ ఈజ్ ఈక్వల్ టు 6x అవుద్ది, 2x ఇంటూ 3, లేదంటే రాస్తాను 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x. సో y డాష్ ఈజ్ ఈక్వల్ టు 6x. మళ్ళీ డెరివేటివ్ చేయండి, y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 6 అలా అన్నమాట. y ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ టీటా, లేదంటే సైన్ స్క్వేర్ ఎక్స్.
అప్పుడు ఏమవుతుంది వై డాష్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి మనకు తెలియదు కనుక సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ అంటే ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x కదా అంటే 2 సైన్ ఎక్స్ మళ్ళీ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ వై డబుల్ డాష్ సో 2 ఇంటూ యూవి రూల్ u ఇంటూ వి డాష్ అంటే కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ మళ్ళీ కాస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ ఇలా అన్నమాట. సో ఇలా అంటే ఇచ్చిన డెరివేటివ్ని ఇచ్చిన ఫంక్షన్ని 2 సార్లు డెరివేటివ్ చేస్తే దాన్ని సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ అంటారన్నమాట. సెకండ్ ఆర్డర్ డిఫరెన్సెస్. సో మనకు అడుగుతారన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒక ఫంక్షన్ ఇచ్చి మనకి షో దట్ ఆర్ ప్రూవ్ దట్ అంటారు. అందులో f1 y1 ఉంటుంది, y2 ఉంటుంది, y ఉంటుంది. అవన్నీ కూడా మనం ఇచ్చిన ఫంక్షన్ జాగ్రత్తగా ఫస్ట్ డెరివేటివ్ చేసి నీట్గా మళ్ళీ రెండోసారి మళ్ళీ వచ్చిన దాన్ని రెండోసారి నీట్గా డెరివేటివ్ చేస్తే వాడు ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో అది ప్రూవ్ చేయొచ్చు. అవి గ్యారంటీగా వస్తాయి ఎగ్జామ్లో 4 మార్క్స్కి 8 మార్క్స్కి ఖచ్చితంగా. సో కనుక ఆ వీడియోస్ లాస్ట్ ఎక్సైజ్ ఉందో చూద్దరు. కానీ ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం దీంతో మనకి ఈ కంటిన్యూటీ అండ్ డిఫరెన్సిబిలిటీ అయిపోయింది. నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం డిఫరెన్షియల్ డెరివేటివ్స్ అన్ని ఫార్ములాస్ రాస్తాను. అవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఇది మటుకు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మటుకు చూడండి. ఇప్పుడు వరకు చూసుకుని చెప్పాను. ఈ లాస్ట్ 5 minutes 10 minutes ఉంటుంది. ఈ 10 minutes పక్కాగా చూడండి. సో ఎందుకంటే మనకి ఒక 8 exercises ఉంటాయి. ఈ 8 exercises చాలా చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ వస్తుంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్లో 10 exercises ఉంటాయి. ఈ 10 exercises కూడా ఈ ఫార్ములాస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకంటే వాటికి ఇంటిగ్రేషన్ చేయాలంటే ఇక్కడ డెరివేటివ్స్ రావాలి. డెరివేటివ్స్ ఇంటిగ్రేషన్స్ 2 వస్తేనే మనకి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ వస్తుంది అన్నమాట. సో కనుక దాని గురించి చూద్దాం. ఇప్పుడు మనం డెరివేటివ్స్ ఫార్ములాస్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ డెరివేటివ్ d/dx ఆఫ్ x పవర్ n x టు ది పవర్ ఆఫ్ n. ఫస్ట్ ఈ n బయటకు వస్తుంది. n ఇంటూ ఇప్పుడు x పవర్ n మామూలుగా రాసేయండి. ఆ పైన n నుండి 1 తీసేయండి. సో n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. సో అంటే ఏంటి d/dx ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. సెకండ్ డెరివేటివ్ d/dx ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 అండి. సేమ్ x పవర్ 1 అంటే 1 ఇంటూ x పవర్ 1 మైనస్ 1. x పవర్ 0 అంటే 1 ఇంటూ 1 అంటే ఇంత ప్రాసెస్ కాకుండా ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సో d/dx ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మీకు ఎక్కడైనా d/dx ఆఫ్ x ఉంటే ఆన్సర్ 1 పెట్టాలి. ఓకేనా? ఇంకా సింపుల్గా చెప్తాను చూడండి. dx క్యాన్సిల్, dx 1 ఆన్సర్ 1 అలాగైనా పెట్టుకోవచ్చు. థర్డ్ వన్ d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఏ నెంబర్ ఉన్నా సరే ఏ లెటర్ ఉన్నా సరే ఈజ్ ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ డెరివేటివ్ 0. సో d/dx ఆఫ్ కాన్స్టెంట్ డెరివేటివ్ అండి 0. నెక్స్ట్ ఈరోజు మనం నేర్చుకున్నాం d/dx ఆఫ్ a పవర్ x. సో a పవర్ x డెరివేటివ్ ఏంటి? ఆ a పవర్ x వచ్చేస్తుంది, దాంతోపాటు log a వస్తుంది. log a. నెక్స్ట్ d/dx ఆఫ్ e పవర్ x. ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్, ఇంకేమీ మార్చవస్తున్నాయి. అక్కడ ఏది ఉంటుందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. నెక్స్ట్ d/dx ఆఫ్ log x. సో log x డెరివేటివ్ ఏంటి? 1/x. log x డెరివేటివ్ ఏంటి? 1/x. సో అంటే ఇక్కడ లాజిక్ ఏంటి? ఈ పవర్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ వస్తుంది, ఏ పవర్ ఎక్స్ అంటే ఏ పవర్ ఎక్స్ వస్తుంది, దాంతోపాటు log a వస్తుంది. log x డెరివేటివ్ ఏమవుతుంది? ఎక్స్ కిందకు వచ్చేస్తుంది, log పోతుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. d/dx ఆఫ్ రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇది దీని విధంగా వస్తుంది. x పవర్ 1/2 1/2 ఇంటూ x పవర్ 1/2 మైనస్ 1 1/2 ఇంటూ x పవర్ మైనస్ 1/2 మైనస్ 1/2 అంటే కిందకు వస్తుంది. సో x పవర్ 1/2 అంటే రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్ అంటే దాని ప్రకారం వస్తుంది. కాకపోతే మీకు ఎక్కడైనా రూట్ ఎక్స్ కనబడితే 1/2 రూట్ ఎక్స్ చేస్తారనుకోండి కొంచెం సమ్ ఈజీగా వస్తుంది. సో ఈ 7 చాలా చాలా ఇంపార్టెంట్. అంటే 1/√x అంటే ఏంటి? సో ఇది 1/2 కదా, సో 1/2 రాసుకుంటాం, రూట్ ఎక్స్ కింద రాసేస్తాం అంతే. ఇప్పుడు మనం నేర్చుకున్న ట్రిగ్నామెట్రిక్ 6. సో సైన్ కాసు టాను అవి 6 + 6 12. d/dx ఆఫ్
sin x ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. సో sin x డెరివేటివ్ ఏంటి కాస్ ఎక్స్ అంటే sin x నెక్స్ట్ తర్వాత ఏంటి కాస్ వస్తే కనుక కాస్ ఎక్స్. రెండోది dy dx ఆఫ్ కాస్ ఎక్స్ కానీ ఇక్కడ మైనస్ వస్తుంది సో మైనస్ sin x. ఈ రెండు మ్యూచువల్ ఫ్రెండ్స్ కానీ sin x వచ్చినప్పుడు కాస్ ఎక్స్ వస్తుంది, కాస్ ఎక్స్ వస్తే మైనస్ సైన్ వస్తుంది. నెక్స్ట్ మూడోది dy dx ఆఫ్ tan x. tan x వస్తే ఏమొస్తుంది సీకెన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. సీకెన్ స్క్వేర్ ఎక్స్ tan x డెరివేటివ్ ఏంటి సీకెన్ స్క్వేర్ ఎక్స్ అంటే సీకెన్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ అవును కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే సో ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ కనుక సైన్ కాస్ వస్తుంది, కాస్ సైన్ వస్తుంది. సో tan కి సీకెన్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ dy dx ఆఫ్ cot x మైనస్ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కొసికెన్ స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ అంతే కాదు మైనస్ వస్తుంది. కాట్ అంటే ట్యాన్కి ప్లస్ వచ్చింది కనుక కాట్కి మైనస్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ dy dx ఆఫ్ సీకెండ్ ఎక్స్. సీకెండ్ ఎక్స్ బయటకు వచ్చేస్తుంది, దాంతోపాటు tan x కూడా బయటకు తీసుకొచ్చేస్తుంది అంటే సీకెండ్ ఎక్స్ ఇంటూ tan x. సో సీకెండ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి సీకెండ్ ఎక్స్ ఇంటూ tan x ఎందుకంటే సీకెండ్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ అని కనుక ఆ రెండు పక్క పక్కన రాస్తుంది. నెక్స్ట్ సో dy dx ఆఫ్ కొసికెండ్ ఎక్స్ మైనస్ ఖచ్చితంగా రావాలి. సో మైనస్ కొసికెండ్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. సేమ్ దీనిలాగా వస్తుంది కదా మైనస్ వస్తుంది ఈ 6. నెక్స్ట్ ఇన్వర్స్ ఈ రోజు నేర్చుకున్నాం. ఇన్వర్స్ dy dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సింపుల్ అండి. ఇక్కడ మనం ఇందాక రాసాం ఏంటిది కాస్ రాసాం. సో అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ వై, 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ వై. సో పైకి వెళ్తే మనకి సో ఈ ఇన్వర్స్ సైన్ వస్తుంది ఎందుకంటే 1/sin కనుక 1/sin ఏం రాయొచ్చు ఇన్వర్స్ సైన్ రాయొచ్చు. సో ఇది కాస్ థీటా అండి. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్. సో అంటే రూట్ సైన్ స్క్వేర్ అంటే సైన్. 1/sin అంటే ఇన్వర్స్ సైన్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ సెకండ్ వన్ dy dx ఆఫ్ ఇన్వర్స్ కాస్. కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇదే ఫార్ములా మైనస్ వస్తుంది మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అదే ఫార్ములా మైనస్ వస్తుంది. dy dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్. ఇన్వర్స్ tan x ఎలాగైనా అనొచ్చు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో 1 ప్లస్ tan స్క్వేర్. 1 ప్లస్ tan స్క్వేర్ అంటే ఏంటి మనకి సీకెండ్ ఈటా. ఓకేనా. సో 1/secant ఈటా అంటే మనకి ఇది వస్తుంది అన్నమాట. అందులో మనం ప్రూఫ్ చేస్తాం. ఆ ప్రూఫ్ ప్రకారం ఈజీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ dy dx ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఎక్స్. కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఇదే ఫార్ములా వస్తుంది మైనస్ పెడతాం మైనస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. మైనస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. dy dx ఆఫ్ సీకెండ్ ఇన్వర్స్ ఎక్స్. సీకెండ్ ఇన్వర్స్ ఎక్స్ 1/ ఇదే ఫార్ములా వస్తుంది మాడ్యులస్ ఎక్స్ వస్తుంది mod x ఇంటూ √1 మైనస్ ఎక్స్. dy dx ఆఫ్ కొసికెండ్ ఇన్వర్స్ ఎక్స్ ఇదే ఫార్ములా వస్తుంది మైనస్ పెట్టండి మైనస్ 1/ mod x ఇంటూ √1 మైనస్ ఎక్స్. సో అంటే 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, 6 ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, జనరల్ ఫార్ములాస్ 7. దీంతోపాటు మనం లాస్ట్ ఇయర్ నేర్చుకున్న ఫార్ములాస్ ఒకసారి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏంటి సార్ లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాం uv డాష్ u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. uv డాష్ u ఫస్ట్ వస్తుంది నెక్స్ట్ v డెరివేటివ్ కట్టాలి. నెక్స్ట్ ఇది రాసి దీన్ని అంటే ఫస్ట్ దాన్ని రాసి రెండో దాని డెరివేటివ్ నెక్స్ట్ రెండో దాన్ని రాసి ఫస్ట్ డెరివేటివ్. uv w డాష్ ఫస్ట్ దాని డెరివేటివ్ రాసింది మిగతా రెండు యాస్టీస్గా రాసింది. ఇప్పుడు రెండో దాని డెరివేటివ్ రాసి మిగతా రెండు యాస్టీస్గా రాసి ఇప్పుడు మూడో దాని డెరివేటివ్ కట్టండి మిగతా రెండు యాస్టీస్గా రాసి u డాష్ vw u v డాష్ w u v w డాష్. ఓకేనా. నెక్స్ట్ u బై v హోల్ డాష్ u బై v హోల్ డాష్ అంటే u బై v రూల్. u బై v రూల్ ఏంటి చాలా ఇంపార్టెంట్ అండి. v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్ బై v స్క్వేర్ అంటే మనకి uv రూలు u బై v రూలు వస్తే చాలండి.
ఈ రెండు మనకి నేర్చుకున్నాము. సో లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాం. అలా ఆ ఫార్ములాస్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుంటే చాలు అన్నమాట. సో ఈ ఫార్ములాస్ వస్తే మనకి రాబోయే 8 ఎక్సర్సైజ్ కూడా చాలా చాలా ఈజీ. ఆ తర్వాత రాబోయే 10 ఎక్సర్సైజ్ కూడా చాలా అంటే చాలా ఈజీ. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుతాను. సో ఇది ఫ్రెండ్స్ మనకి కంటిన్యూటీ అండ్ డిఫరెన్సిబిలిటీ. సో కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా ప్రూఫ్స్ కావాలంటే, పర్టికులర్ ప్రూఫ్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఆ ప్రూఫ్స్ అడగండి, గ్యారంటీగా చెప్తాను. సో ఈ వీడియో 1 hour వచ్చింది, ఎందుకంటే సో ఇవన్నీ ఎంతవరకు కావాలో అంతవరకు నేను చెప్పాను. ఇంకా ఎక్స్టెన్షన్ కావాలంటే ఖచ్చితంగా చెప్తాను, కానీ కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అంటే ఎంతమంది కావాలో నాకు తెలియాలి కదా, సో కనుక అడగండి. మీకు ఈ వీడియో ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైతే ఎస్ ఐ క్లియర్లీ అండర్స్టాండ్స్, ఐ క్లియర్లీ అండర్స్టాండ్స్, ఐ క్లియర్లీ అండర్స్టాండ్స్ అందరూ కూడా ఐ క్లియర్లీ అండర్స్టాండ్ పెట్టండి. సో చాలా అర్థవంతంగా చెప్పారు సార్, చాలా అర్థవంతంగా చెప్పారని పెట్టండి, చాలా బాగా అర్థమైందని పెట్టండి. సో అది మాట. అదేవిధంగా ఖచ్చితంగా మీ యొక్క పేరు, మీ యొక్క కాలేజ్ పేరు, ఇప్పుడు ఎలాగ మీకు ఎగ్జామ్స్ అయిపోయాయి, సో కనుక మీ యొక్క పేరు, మీ యొక్క కాలేజ్ పేరు, మీ యొక్క జిల్లా పేరు కూడా టైప్ చేయండి. నాకు తెలుస్తుంది మన వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయో. సో ఆంధ్రాకి వెళ్తున్నాయా లేదంటే తెలంగాణ కూడా వెళ్తున్నాయో తెలుస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.